నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు స్వాగతం. మొన్న మనకి ఉపోద్ఘాతంలో మీకు అనేక విషయాలు చెప్పాను. మన దేశంలో తొలి సినిమా ఎలా మొదలైంది, మూకీలుగా మొదలై అది టాకీలుగా మారడానికి ఎంత టైం పట్టింది. 1913లో తొలి మూకీ రాజహరిశ్చంద్ర ఫాల్కే మహానుభావుడు తీస్తే 1931 కల్లా అది టాకీగా మారింది. అది తీసిన ఆయన అర్దషీర్ ఇరానీ అని ఒక పార్సీ అతను. వారు అప్పటికే బాంబేలోని పాపులర్ స్టూడియో ఇంపీరియల్ స్టూడియోలో పనిచేస్తున్నారు. ఆయన ఆ పనిచేస్తున్నప్పుడే షో బోట్ అనే ఒక హాలీవుడ్ సినిమా చూశారు ఆయన. అప్పటికే హాలీవుడ్లో సినిమాలు బాగా వచ్చేస్తున్నాయి కదా. కానీ ఆ సినిమాలో ఆశ్చర్యం ఏంటంటే సగం టాకీ సగం మూకీ. అది ఎక్స్పెరిమెంట్ కోసం చేసింది కాదు, ఖర్చు కోసం. సో సగం టాకీ సగం మూకీ ఏంటి, మొత్తం టాకీ చేస్తే బాగుంటుంది కదా అని అప్పటికి ఆయనకి ఆలోచన వచ్చింది. గతంలో కూడా లూమిరీ బ్రదర్స్ సినిమాలు ప్రదర్శిస్తున్నప్పుడు మనం కూడా తీస్తే ఎలా ఉంటుందని ఫాల్కే గారికి ఎలాగ ప్రేరణ కలిగిందో, వీరు కూడా ఈ షోబోట్ అనే హాలీవుడ్ సినిమాని తీసినప్పుడు ఇది మనం ఈ రంగంలోనే ఉన్నాం కదా, ఈ సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పి ఆలమర ఆ సినిమాకి మొదలుపెట్టారు. కథాంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటి తీసినవన్నీ మన దేశంలో పౌరాణిక గాథలను ఆధారం చేసుకుని తీసినవే. అది రాజా హరిశ్చంద్ర కావచ్చు, కాళీయమర్దన్ కావచ్చు, రామ్ జనన్ కావచ్చు, ఆ తర్వాత భీష్మ ప్రతిజ్ఞ కావచ్చు, భక్త ప్రహ్లాద, ఇవన్నీ పౌరాణిక గాథలకు రామాయణము మహాభారతానికి సంబంధించింది. కానీ ఈయన ఒక జానపదాన్ని, ఒక చారిత్రక అంశాన్ని మిక్స్ చేసి ఒక కథ రాయించుకున్నారు. ఆలమ్మర అంటే కాంతి రాణి అట దాని పేరు, దాని అర్థం. సో అంటే ఆవిడ ఉంటే వెలుగులు ఉంటాయని, ఆ రాణిగారు ఉంటే వెలుగులు ఉంటాయి. ఆ కథ మళ్ళీ రకరకాల విలన్లు రావడం, లేకపోతే రాణి రాజిక యువరాజు రాణి కలుసుకోలేకపోవటం, మధ్యలో ఒక దుష్టశక్తి రావటం, ఇలా రకరకాల కథలు చేసి చివరిలో దానికి సుఖాంతం చేస్తారు. అంటే యువరాజు ఆ రాణిని పెళ్లి చేసుకోవటం అన్నమాట. అప్పటి నుంచే మనకి శుభం సినిమా అయిపోగానే మన శుభం అనే టైటిల్ వస్తుంది కదా. ఆ టైటిల్ అర్థం ఏంటంటే అంతా శుభమే జరిగింది అని అర్థం. మీరు అనుకోవచ్చు కొన్ని సినిమాల్లో లాస్ట్లో చాలా రక్తపాతం ఇదంతా ఉంటాయి కదా, దానికి కూడా శుభం వేస్తే ఎలాగ. అందుకే మనం రకరకాల వాళ్ళు వేస్తున్నాం. అయిపోలేదు, ఇంకా ఉంది, ఎండ్లెస్, ఇట్స్ నాట్ ఎండ్ అని రకరకాలుగా ఈ మధ్య కాలంలో అదే శుభం కార్డు స్థానంలో వేస్తున్నారు. అంటే శుభం అనేది అప్పట్లో అందుకొచ్చింది. కథాంశాలన్నీ సుఖాంతాలు అయ్యాయి, అవి కాదు కనుక. అంటే అన్నీ సుఖాంతాలు అయ్యేవి, దుఃఖాంతం కాదు కదా. దుఃఖాన్ని జనాలు భరించలేరు. ఒక మంచి తీర్పు చెప్పినప్పుడు అది సుఖదాయకంగా ఉంటేనే జనాలు చూస్తారు కనుక, అందువల్ల అప్పట్లో మనం శుభమని పెట్టేవాళ్ళం. ఈ కథలో కూడా అదే టెక్నిక్ వాడారు. కానీ ఏమీ లేదు ఇక్కడ. స్టూడియోలో కేవలం కొంత ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది. టెక్నీషియన్స్ కూడా సరిగా లేరు. మరి దీన్ని ఎలాగా ఈ సినిమా అనుకున్నాను, ఎలా తీయాలి అంటే, ఆయనకి ఇంకొక మిత్రుడు, అంటే అప్పట్లోనే దర్శక ద్వయం అనుకోవాలి వీళ్ళని, ఆయనకి అసిస్టెంట్గా వచ్చారు. కానీ బరూచా అని ఒక ఆయన ఈయనకి తోడుగా వచ్చారు. ఈ చర్చల్లో ఏం చేద్దాం అనేది. సో 100% టాకీ సినిమా మనం తీయాలి. అప్పట్లో సినిమా తీయటం అంటే నెల రోజులు. దాని అర్థమవుతుందా? ఇప్పుడు మనకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. కానీ అప్పట్లో సినిమా తీయడానికి నెల రోజులు. ఎందుకంటే ఖర్చు భరించలేరు. అందరూ ఉంటారు ఆ సినిమాలో. ఎవరెవరు తారాగణం ఉందో, అంటే స్టారింగ్ ఉందో, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ టెక్నీషియన్స్ కూడా అక్కడే ఉంటారు. సో ఎకాకి వెళ్తూనే ఉంటుంది. సో 2 నెలలు, మ్యాక్సిమం 2 నెలల్లో సినిమా పూర్తి చేసే పరిస్థితులు అప్పట్లో ఉంటాయి. కానీ ఈ ఇరానీ గారికి ఈ సినిమా తీయడానికి 4 నెలలు టైం పట్టింది. అంటే కొంచెం ఎక్కువ పట్టినట్టే. ఖర్చు అయింది ఉందో తెలుసా? 40,000. అప్పట్లో 31లో 40,000 అంటే ఇప్పుడు నిజంగానే 100 కోట్ల సినిమా అవుతుంది. హైయెస్ట్ బడ్జెట్ పెట్టి ఆ సినిమాని తీశారు. ఎందుకంటే ఆ సినిమాలో వేషధారణలు, రాచరిక వేషధారణలు ఉండాలి. అంటే కాస్ట్యూమ్స్, అప్పటికే నాటకాలకి ఈ కాస్ట్యూమ్స్ అందించేవాళ్ళు ఉంటారు కనుక, అప్పట్లో ఈ 24 క్రాఫ్ట్స్ ఏమి లేవు. 24 క్రాఫ్ట్స్లో రకరకాలు ఉంటాయి. అది మనం రాబోయే సంచికల్లో మాట్లాడుకుందాం. అసలు ఎందుకంటారు 24 క్రాఫ్ట్స్, ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి మీకు చెప్పుకుంటూ వస్తాం. సో అప్పట్లో ఈ డిజైన్
వేషధారణలు తయారు చేసేవాళ్ళు అప్పట్లో ప్రత్యేకించి ఏమి లేరు. సో ఈ నాటకాలకు డ్రెస్సులు ఇస్తారు కదా, వాళ్ళనే తీసుకొని ఆ డ్రెస్సులు, ఎందుకంటే ఇవి రాచరిక వ్యవస్థకు సంబంధించిన కథాంశం కనుక అవి తీసుకొని వాళ్ళతో మొత్తానికి చేయించారు. చేయించిన తర్వాత 40,000 రూపాయలు అవడాన్ని నిజంగా వాళ్ళు జీర్ణించుకోలేపారు. చాలా అయిన పని అది. 4 months పట్టింది. సో ఇప్పుడు దీనికి అప్పట్లో మనకి ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ లేదు అప్పట్లో. ఏంటి, మనం ఒక సినిమాలో ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో అయితే లిప్ మూమెంట్ మాత్రమే రికార్డ్ చేస్తారు. అంటే డైలాగ్ వెర్షన్ చెప్తూ ఉంటారు. ఆ చెప్తున్నప్పుడు ఆ లిప్ను మాత్రమే లిప్ మూమెంట్ని మాత్రమే రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ట్రాక్ డబ్బింగ్లో సౌండ్ని యాడ్ చేస్తారు. అంత టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో లేదు. రెండూ ఒకేసారి జరిగిపోవాలి. షూట్ అవుతున్నప్పుడే డైలాగులు చెప్పాలి, ఆ డైలాగులు కూడా రికార్డ్ అవ్వాలి. సో అది చాలా కష్టమైన పని. కష్టం అంటే అప్పట్లో మరి అదే ఉంది. దానికి ట్యానర్ రికార్డింగ్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే డైలాగు రికార్డ్ అవుతుంది, దృశ్యం కూడా రికార్డ్ అవుతుంది. ఇది అంటే కెమెరాకి ఒక సౌండ్ ఇది ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. దాన్ని మనం ట్యానర్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంటాం. రెండు ఒకేసారి అవ్వటం అనేది అప్పట్లో జరుగుతుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా లిప్ సింక్ అవుతుందో లేదో, ఆ పెదవుల కదలిక ఆ సౌండ్తో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటూ చేయాలంటే ఎంతో జాగ్రత్త వహించి తీయాలి. సో ఈ పని చేయడానికి మన వాళ్ళు అంత పెద్ద టెక్నీషియన్స్ లేకపోయేసరికి ఒక హాలీవుడ్ ఇంజనీర్ని విల్ ఫోర్డ్ అని అతన్ని హైర్ చేసుకొని ఈయన తీసుకొచ్చారు, ఇరానీ గారు. సో ఆయనకి అప్పట్లో రోజు డైలీ వేజ్ అంటే కూలీ అంటారు దాన్ని. ఆ వేతనం ఎంతో తెలిసిన, భత్యం ఎంతో తెలిసిన 100 రూపాయలు, రోజుకు 100 రూపాయలు అంటే 4 నెలలు, అంటే 4 12. సో ఎంతో చూడండి. సో సినిమాలో సగం అతనికే పోయేలాగా ఉంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి, మీరు తొందరగా పూర్తి చేయండి మీ పార్ట్ వరకు, ఆ తర్వాత మేము ఎలాగోలా ట్రై చేస్తాం. ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఇరానీ గారిలో ఆయన ఏది చూస్తే అది నేర్చుకోవాలనుకుంటారు, నేర్చేసుకుంటారు. సో అందుకే సినిమాటోగ్రఫీ మామూలుగా ఇంపీరియల్ స్టూడియోలో ఫోటోలు తీయటం అని అది మామూలుగా ఉండేది. దాన్నే ఆయన వీడియో కెమెరాని కూడా తీయటం నేర్చేసుకున్నారు. ఈ సినిమాకి మొత్తానికి సినిమాటోగ్రఫీ డైరెక్టర్ ఆయనే, సినిమాటోగ్రఫీకి కూడా ఆయనే. సో అది అంటే రకరకాల పాత్రలు ఆయన వేసుకునే, ఇందాక చెప్పాను కదా 24 క్రాఫ్ట్స్ అనేవి విడివిడిగా ఉండేవి కాదు అప్పట్లో, అన్నీ కలిసిపోయి ఉండేవని. సో ఈ విల్ ఫోర్డ్ వచ్చిన ఆయన చాలా టెక్నిక్స్ ఉపయోగించి, సో ఈ ఎక్విప్మెంట్ ఇందాక మనం చెప్పిన ట్యానర్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అన్నాం కదా, అది ఆయన ఆలోచనే. అది తెప్పించి మీరు ఇక్కడే ఏకైక రికార్డ్ చేయొచ్చు అని చెప్పి. సో దీనిలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ మీకు తెలిసిందే, డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఏ సౌండ్ వచ్చినా కూడా రికార్డ్. అందుకని ఏం చేశారంటే ఈ అలమరా సినిమాని దాదాపు 90% ఇంపీరియల్ స్టూడియోలోనే తీశారు, బయట అవుట్డోర్ చేయలేదు. అవుట్డోర్ చేయడానికి ఆ ఇబ్బంది ఉంది. సో అందుకని ఆ స్టూడియోలోనే నిర్మాణం చేశారు కనుక మొత్తానికి సౌండ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పడ్డారు. ఎక్కడ మనం సినిమాని కనుక కొంచెం ఈ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఆ సినిమా రీల్ ఉంది. కొంతమంది ఈ ఫిల్మ్ క్లబ్లు వాళ్ళు అడిగితే ఆ సినిమాని తెప్పించుకుని చూసుకోవచ్చు కావాలంటే. ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకి ప్రక్క నుంచి కూడా చిన్న చిన్న కోకిళ్ళు అలాంటివి వాటిని కూడా మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నించారు. కొంచెం ఈ టెక్నాలజీ మీద అనుభవం ఉన్న వాళ్ళు కనుక క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సౌండ్లు వినపడుతున్న మాత్రం మనకి వినిపిస్తుంది. సో అవి ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అప్పట్లో సినిమా రావటమే అంటే దృశ్యము శబ్దము రెండు ఏకకాలంలో మ్యాచ్ అవ్వటం, అంటే సింక్ అవ్వటం అనేది ఒక వండర్గా అప్పట్లో చెప్పుకునేవాడు. సో ఈ ట్యానర్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బరువుగా ఉంటుంది, ఒక 100 kgs దాకా ఉంటుంది దాదాపు. సో అది హ్యాండిల్ చేయాలంటే మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా ఆ క్రేన్ మీద కూర్చొని కెమెరా మూవ్ అవుతుంది కదా, కెమెరా చాలా బరువుగానే ఉంటుంది. సో అప్పట్లో ఇంకా ట్రెడిషనల్ వే ఆఫ్ రికార్డింగ్ కనుక ఇంకా ఎక్విప్మెంట్, ఇంకా బరువైన ఎక్విప్మెంట్ ఉండేది. ఇవి రెండు యాడ్ అయితే సౌండ్ ప్లస్ దృశ్యము ఈ రెండు యాడ్ అయిన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ అవుట్డోర్ తీయాల్సి వస్తే ఇది మోసుకెళ్ళటం చాలా ఇబ్బందికరమైన అంశం. అయినా సరే కొన్ని దృశ్యాల చిత్రీకరణ అవుట్డోర్లో జరగాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని, అది పోర్టబుల్, ఒక బాక్సులు, పెద్ద బాక్సులు, 2 బాక్సులు, దీంట్లో సౌండ్ది ఒక బాక్సు, పిక్చరైజేషన్ ఒక బాక్స్, ఈ 2 పెట్టుకుని మోసుకుని వెళ్ళేవాడు. పెద్ద పెద్ద బళ్ళు మీద మోసుకుని వెళ్ళేవాడు.
సో మోసుకుని వెళ్ళి ఆ సినిమా మొత్తానికి పూర్తి చేశారు. వాట్ నెక్స్ట్ అది పెద్ద సంచలనమే అప్పట్లో. చాలామంది సమాంతరంగా అప్పటికే ఎవడో ఇరానీ అట గొప్ప సినిమా తీస్తున్నాడట, దానికోసం హాలీవుడ్ నుంచి ఒక అతన్ని టెక్నీషియన్ తెప్పించాడట, ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో, మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆ వైపు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అదే మనం 32లోనే మనకి ప్రహ్లాద వచ్చింది కదా. అట్లాగా అలాగే చెన్నైలో, తమిళనాడులో, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మద్రాసులో, కేరళలో, బెంగళూరులో, లేటుగా స్టార్ట్ అయింది మాత్రం బెంగళూరులో. అంటే కర్ణాటకలో సినిమా అవన్నీ మనం ముందు ముందు మాట్లాడుకుంటాం. దక్షిణాది రాష్ట్రాలు మొత్తానికి సంబంధించి ఒకసారి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కోసారి మన ఫస్ట్ హీరోలు ఎవరు, ఏ సినిమాలు తీశారు, అవన్నీ మనం మీకు ఫ్యూచర్లో నేను అన్నీ సవివరంగా మీతో మాట్లాడతాను. ఈ కార్యక్రమం ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమం చేయాలని అనుకున్నప్పుడే నేను పూర్తిగా నిమగ్నమయ్యాను. నాకు అయితే ఈ అంశాల మీద పూర్తి అథారిటీ ఉన్నది. ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు, అనుభవంతో చెప్తున్నాను. ఎందువల్లనంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, FTA అంటాం కదా, దాంట్లో నేను శిక్షణ పొందాను. ఒక కోర్స్ కూడా చేశాను అక్కడ నేను. సో కనుక మనం చెప్పే దాంట్లో డెఫినెట్గా అథారిటీ ఉంటుంది తప్పనిసరిగా. ఎక్కడ అటాలు గిటాలు ఉండవు. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితేనే నేను మీకు ఇస్తాను. సో ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మనం చెప్పిన అవుట్డోర్లో కనుక ఇదే సేమ్ టెనర్ రికార్డింగ్ సిస్టమ్ అని వాడితే పక్షుల కిలకిలా రావాలు, లేకపోతే మనుషులు బైకులు వెళ్తున్న సౌండ్లు, ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్త పడతారు. ఆ పరిసర ప్రాంతాలకు ఎవరిని రానియకుండా ఆ సిబ్బంది ట్రై చేస్తారు. ప్లీజ్ అని బ్రతిమలాడి మొత్తానికి ఎవరిని రానికుండా చేస్తారు. వచ్చినా కూడా సడన్గా పక్షులను ఎవరు ఆపుతారు. సో ఆ సౌండ్ కూడా రికార్డ్ అయినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేయడానికి కొంచెం ఆస్కారం. దానికి కూడా ఈయన విల్ఫోర్డ్ మన ఎవరినైతే హాలీవుడ్ నుంచి తీసుకొచ్చారో ఆయన రకరకాల వీటిలో పనిచేశారు. అంటే ఒక్కొక్క రంగం ఒక్కొక్కటి కదా, విభాగాలు ఉంటాయి కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్లో అన్నిట్లో ఆయన వేలు పెట్టినట్టే అనిపించింది, అలాగా ఇరానీ గారు లాగానే. సో ఆ సినిమా రికార్డింగ్ అయిపోయింది, మొత్తం షూట్ అయిపోయింది. తర్వాత ఎడిటింగ్లో ఈ సౌండ్లన్నీ ఎక్సెస్ వచ్చిన సౌండ్లు తీసేసి లిప్సింక్ అయ్యేలాగా, అయినా సరే ఎక్కడో చోట చిన్న ఇది మీకు కనపడుతుంది పాత సినిమాలు కనుక. అంటే కెమెరా స్పీడ్ విషయంలో 24 ఫ్రేమ్స్ అనేది ఎందుకు వచ్చిందో, ఒక సెకండ్లో 24 ఫ్రేమ్స్ రొటేట్ అయితే తప్ప మనకు ఒక నిశ్చల చిత్రం రాదనమాట. అందుకని 24 ఫ్రేమ్స్ అనేది పెట్టారు. దాని గురించి ఇంకా మీకు ముందు నేను మీకు చెప్తాను. సో ఎట్టకేలకు సినిమా మొత్తానికి అయిపోయింది. 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇరానీ గారు ఆ సినిమా తీశారు. మార్చి 14, 1931 సంవత్సరంలో ఈ సినిమాని బొంబాయిలోని మెజెస్టిక్ థియేటర్లో రిలీజ్ చేశారు. ఇప్పట్లాగా డిస్ట్రిబ్యూటర్లు లేకపోతే ఇంకా ఏరియా వైజ్గా బయ్యర్స్ ఆ సిస్టమ్ అంతా అప్పుడు లేదు. ఒక సినిమా ఉంటే ఆ సినిమా హాల్లో సినిమా రిలీజ్ చేయటమే. సో అక్కడ రిలీజ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, ఏం సక్సెస్ అవుతుందా లేదా అనుకుని. కానీ అనూహ్యంగా ఆ సినిమా ఫస్ట్ షోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇచ్చిన మౌత్ క్యాంపెయిన్ వల్ల విపరీతంగా రోజుకు 4 ఆటలు ఆ సినిమా ఆడితే ప్రతి ఆట హౌస్ఫుల్గానే ఆడింది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టికెట్లు బ్లాక్లు కొన్నారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, టాకీ సినిమా ఆట అని, ఆ టాకీ సినిమా అనగానే వాళ్ళు డైలాగులు అనుకున్నారు. మీరు పాటలు అని చెప్పాను కదా, 10 పాటలు, 1 కాదు 2 కాదు, 10 పాటలు, డైరెక్టర్ లైవ్ ఆర్కెస్ట్రా. ఇది సినిమా తీస్తున్నప్పుడే ఆ డైలాగులు చెప్తున్నప్పుడు హీరో హీరోయిన్లు పాడుతున్నప్పుడు పాట ఇక్కడ నేపథ్య గాయకులు పాడుతూ ఉంటారు, అక్కడే మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. మ్యూజిక్ అంటే పెద్ద ఇన్స్ట్రుమెంట్లు ఏం పెట్టలేదు, 2 ఇన్స్ట్రుమెంట్లు పెట్టారు. ఒకటి హార్మోనియం, 2 తబలా. అంటే ఒకటి స్ట్రింగ్ గాలితో వచ్చే ఇదైతే, ఇంకోటి లెదర్ ఇన్స్ట్రుమెంట్. ఆ రెండింటి కాంబినేషన్లో ఆ పాటలన్నీ రికార్డ్ చేశారు. సో ఆ సంగీతానికి కూడా మళ్ళీ డైరెక్షన్ పెద్ద అయిన ఇరానీ గారే. అందుకే మీరు ఆ సినిమాని కనుక క్లీన్గా పరిశీలిస్తే ఆ టైటిల్స్లో సంగీత దర్శకుడి పేరు రాదు. ఇప్పుడు అసలు సంగీతమే చాలా ముఖ్యం. ఎందువల్లంటే ఆడియో ఫంక్షన్ ఒకటి పెట్టడము, ఆ ఫంక్షన్లో ఆ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయటం, ఆ రిలీజ్ చేసిన సాంగ్ సక్సెస్ అయితే సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఒక అంచనాలను పెంచుకోవటం, తద్వారా బయర్స్ రావటం, కొనడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అప్పట్లో అదేం లేదు. 10 పాటలు ఆ సినిమాలో పెట్టి
అంతా సజావుగా రికార్డింగ్ చేసేసి ఎడిటింగ్ అంతా చేసుకొని రిలీజ్ చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి మీకు జనక్ జనక్ పాయల్ బాజా గుర్తుంది ఆ ఫిల్మ్ శాంతారాం సినిమా. దాంట్లో కూడా అంతే 10-12 పాటలు ఉంటాయి, అన్నీ సూపర్ మ్యూజికల్ హిట్స్. సో ఈ ఎక్కువ సాంగ్స్ పెట్టిన సినిమాగా దానికి రికార్డు వచ్చింది. కానీ ఫస్ట్ సినిమాలోనే 10 పాటలు పెట్టాడు ఆయన. సో అదే నాటకాల్లో పాటలు అలా పాడతారు, కింద ఉన్నవాళ్ళు దానికి నేపథ్య దీన్ని అందిస్తారు, అంటే వీళ్ళే పాడతారు, కింద ఉన్న వాళ్ళే పాడతారు. కాకపోతే కెమెరా దాని వైపు రాకుండా పాడుతున్న వాళ్ళు, లేకపోతే హార్మోనియం వాయిస్తున్న వాళ్ళు, తబలా వాయిస్తున్న వాళ్ళు కనపడకుండా జాగ్రత్త పడి మొత్తానికి దాన్ని రికార్డ్ చేస్తారు. అంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఫస్ట్ సినిమాలు తీసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవాంతరాలను ఎదుర్కొని సినిమాలు తీయగలిగారు, ఆ సినిమాలకి వరవడిగా ఇప్పుడు వస్తున్న సినిమాలకు వరవడిగా వాళ్ళు ఎలా బీజాలు వేశారు అని చెప్పడం కోసమే నేను ఇది చెప్పాను. ఇక యాక్టర్ల వాళ్ళందరి గురించి చెప్పలేక, ఎందుకంటే ఏ ఒక్కరు లేరు ఇప్పట్లో, అంటే చెప్పడం కోసం చెప్పొచ్చు కానీ సో అది మనం అంతగా ప్రాధాన్యత ఉన్న అంశంగా భావించట్లేదు. సో ఇరానీ గారే మనకు ముఖ్యం, ఆయన తోడు బరూచా గారు కూడా ముఖ్యమే. అలాగే మనకి విల్ఫోర్డ్ అమెరికా నుంచి వచ్చిన హాలీవుడ్ టెక్నీషియన్, అతను, వీళ్ళందరూ కలిపి ఆ సినిమా ఎట్టకేలకు 1931 మార్చి 14వ తేదీన సినిమా అది మెజెస్టిక్ థియేటర్లో రిలీజ్ చేస్తే బ్రహ్మరథం పాడారు జనాలందరూ. ఆ వరవడి అలా కొనసాగుతూ ఆ తర్వాత ఎంతమంది సౌండ్ సినిమాలు తీశారు, ఎన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి, దేశం మొత్తం ఈ సినిమా ప్రభావం ఎలాగా పడింది, ఈ అంశాల గురించి ఈ ముచ్చట్లు మళ్ళీ మనం వచ్చే సంచికలో మాట్లాడుకుందాం. ఇది ఇవాళ ఫస్ట్ సౌండ్ మూవీకి సంబంధించిన విశేషాలు. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.